సమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. మా రక్షణ మీ బాధ్యత, మీరేసే బిచ్చం కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి ఇంకొక విషయం దయచేసి మన మహిళలు గుర్తుపెట్టుకోవాలి. మనము 3 ఈలను మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా. ఇది మనకు చెప్పరు మగవాళ్ళు. ఎందుకు? మన ఒళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోం. మనకేముంటుంది న్యాచురల్గా, ఫస్ట్ పిల్లాడు తిన్నాడా లేదా చూడాలి. పిల్లగాడు తిన్నాక ఇప్పుడు ఆయనను బతిమలాడాలి కాసేపు తినుబాబు అని, అదొక గోల మనకు. సో పిల్లగాడికి తినిపించాలి, భర్తకు తినిపించాలి, అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, ఆఖరికి మనం తింటాం. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా ద్వారా నేను చాలామంది తల్లులకు, చిన్న పిల్లలకు అన్నం తినిపిస్తారు,